చోటకి మీరందరూ కూడా మాకు ఒక డాక్టర్గా ఒక మంచి ఆక్సిజన్ ఎనర్జీ ఇచ్చే ఒక మంచి మోటివేటర్గా మెంటర్గా మేమందరం కూడా మీకు రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ వాసు పడిమి గారు. గ్రాండ్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ appreciation and thank you for your presence here. So friends, వెల్కమ్ టు టీమ్ మీటింగ్. ఇది మన ఫస్ట్ టీమ్ మీటింగ్ అండి. ఏటీఎం టీమ్ మాస్టర్స్ గ్రూప్ తరఫున జరుగుతున్నటువంటి ఫస్ట్ టీమ్ మీటింగు. సో మనం 1 మంత్లోనే చాలా టీంని ఫామ్ చేస్తున్నాం. సో మంచి మంచి లీడర్స్ కూడా టీంలో వస్తూ ఉన్నారు. సో ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున స్వాగతం చెప్తున్నాను సార్. సో ఈరోజు మనం ఇక్కడ 864 సిస్టమ్ ఫర్ గిగాంటిక్ సక్సెస్ సజెస్టెడ్ బై అవర్ అటామీ సిఇఓ మిస్టర్ హ్యాంగిల్ పార్క్. సో మన సిఇఓ సజెస్ట్ చేసినటువంటి ఒక సక్సెస్ఫుల్ సిస్టమ్, దీన్ని మనం ఫాలో అవ్వగలిగితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇంపీరియల్ మాస్టర్ అవడానికి, తక్కువ టైంలో ఇంపీరియల్ మాస్టర్ అవడానికి అవకాశం ఉంటుంది. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఎవ్రీవన్. సో 864 సిస్టమ్ ఫర్ గిగాంటిక్ సక్సెస్. 8 మీన్స్ స్టెప్స్ టు సక్సెస్. సో 8 అనేది మన సక్సెస్కి మనం ఫాలో అవ్వాల్సినటువంటి ఒక 8 స్టెప్స్. అదేవిధంగా 6 అనేది 6 కోర్ యాక్షన్స్. 4 అనేది 4 బిజినెస్ వాల్యూస్. సో వీటిని క్లియర్గా మనం ఇక్కడ ఈరోజు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్. సిస్టమ్, ప్రాసెసెస్, ఫార్మాట్స్, ఎస్ఓపీస్ ఇవి చాలా ఇంపార్టెంట్ సార్. మన డెవలప్మెంట్కి ఒక సిస్టమ్ ఉండాలి, ఒక ప్రాసెస్ ఉంటుంది, అదేవిధంగా ఒక ఫార్మాట్ ఉంటుంది, ఎస్ఓపీస్ స్టాండింగ్ ఆపరేషన్ ప్రొసీజర్, ఇటువంటివన్నీ కూడా ఆల్రెడీ డిజైన్ చేసి ఉన్నాయి. వాటిని మనం ప్రాపర్గా యూజ్ చేసుకోగలిగితే మనం ఇక్కడ డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. సో అటామీ అనేది ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా చూసుకుంటే మన ఓన్ బిజినెస్. ఆల్రెడీ ఇవన్నీ కూడా ఈ 864 స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఆల్రెడీ సక్సెస్ అయినటువంటి లీడర్స్ ప్రూవ్ చేస్తున్నారు. సో ఆ ప్రూవ్ చేసినటువంటి ఆ స్టెప్స్నే మనం ఈరోజు ఇక్కడ తెలుగులో నేర్చుకోవడం జరుగుతూ ఉంది. సో వీలైతే మీరు ఇటువంటి మీటింగ్స్ అటెండ్ అవ్వడం ఫస్ట్ టైం అయితే ఖచ్చితంగా మీరు డైరీలో నోట్ చేసుకోండి. వాటిని మీరు ఫాలో అవ్వగలిగితే ఖచ్చితంగా మీరు ఇక్కడ సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. సో 8 స్టెప్స్ టు సక్సెస్. 8 స్టెప్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి సెట్ గోల్స్. సో ప్రతి ఒక్కరూ కూడా ఆల్రెడీ మనకి ఏదో ఒక ఇన్కమ్ ఉంటుంది, జాబ్ పరంగానో లేదంటే బిజినెస్ పరంగానో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గానో ఏదో ఒక ఇన్కమ్ మీద మనం మన లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటాం. కానీ అడిషనల్గా మన అటామీని స్టార్ట్ చేసాము అని అంటే మనకు ఉన్నటువంటి పెద్ద పెద్ద గోల్స్, డ్రీమ్స్. సో వాటిని మీరు ఒక పేపర్ మీద మీకేమి డ్రీమ్స్ ఉన్నాయనేది రాసుకొని వాటికి ఒక గోల్ సెట్ చేసుకోగలిగితే ఖచ్చితంగా దిస్ ఈజ్ ద రైట్ ఆపర్చునిటీ. సో ఈ గోల్స్ని చూసుకుంటే షార్ట్ టర్మ్ గోల్స్ ఉంటాయి, లాంగ్ టర్మ్ గోల్స్ ఉంటాయి. షార్ట్ టర్మ్ గోల్స్ అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకున్నట్లుగా నేను ఒక సూట్ కుట్టించుకోవాలనుకున్నాను, దాని వర్త్ ఆఫ్ 10,000 15,000 అవుతుంది. అదేవిధంగా ఒక మంచి బైక్ కొనుక్కోవాలనుకున్నాను, ఒక 2 lakhs అవ్వచ్చు. ఇటువంటివి లేదంటే మన ఇంటికి కావాల్సినటువంటి వాషింగ్ మిషన్ కావచ్చు, టీవీ కావచ్చు, లేదంటే మీ పిల్లలు ఆడుకోవడానికి టాయ్స్ కావచ్చు, ఇంట్లో ఫర్నిచర్ కావచ్చు. ఇటువంటివన్నీ కూడా షార్ట్ టర్మ్ గోల్స్లో మీరు రాసుకోవచ్చు. అట్లానే లాంగ్ టర్మ్ గోల్స్ తీసుకుంటే ఒక ఓన్ హౌస్ అనేది ఒకటి బిల్డ్ చేసుకోవడం, అట్లానే ఒక లగ్జరీ కార్ ఒకటి పర్చేజ్ చేసుకోవడం, బ్యాంక్ బ్యాలెన్స్ ఒక 25 lakhs మనం మెయింటైన్ చేయగలగటం, పిల్లల ఎడ్యుకేషన్ ఒక మంచి ఇన్స్టిట్యూట్లో పిల్లల్ని మనం చదివించగలగటం, ఫారెన్ ట్రిప్స్ మనం అనుకున్నప్పుడల్లా మనం ఫారెన్ ట్రిప్స్ వెళ్ళగలగటం. సో ఇటువంటివన్నీ కూడా మీరు లాంగ్ టర్మ్ గోల్స్లో సెట్ చేసుకోవచ్చు. మీ గోల్స్ ఏమున్నాయి అనేది వాటిని మీరు ఒక పేపర్ మీద రాసుకున్నప్పుడు మాత్రమే ఖచ్చితంగా వాటిని సాధించుకోవడానికి
ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్ మీకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది. సో షార్ట్ టర్మ్ గోల్స్ అదేవిధంగా లాంగ్ టర్మ్ గోల్స్ ఇవి రెండు కూడా చాలా ఇంపార్టెంట్ అండి మనం సక్సెస్ అవ్వడానికి. సో మనం ఇక్కడ ఈ గోల్స్ సెట్ చేసుకున్నప్పుడు మాత్రమే సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. గిగాంటిక్ సక్సెస్ అంటే సక్సెస్ విచ్ ఈజ్ అన్బిలీవబుల్, వెరీ బిగ్ సక్సెస్. ఎగ్జాంపుల్కి మీరు ఒక 2 ఇయర్స్లో రాయల్ మాస్టర్ టార్గెట్ పెట్టుకొని రాయల్ మాస్టర్ అయ్యారు. సో మీ ఇన్కమ్ చూసుకుంటే పర్ మంత్ 30 lakhs రూపీస్ ఉంటుంది. సో యావరేజ్గా పర్ డే 1 lakh రూపీస్ మీరు అక్కడ ఎర్న్ చేసుకోవడానికి అవకాశం ఉంది. లేదా మీరు ఒక 5 ఇయర్స్లో ఇంపీరియల్ మాస్టర్ కావాలి అని చెప్పేసి ఒక టార్గెట్ పెట్టుకున్నారు, మీ డ్రీము, దానికోసం ఒక 5 ఇయర్స్ గోల్ పెట్టుకున్నారు. ఆ విధంగా మీరు 5 ఇయర్స్లో దాన్ని సాధించగలిగినప్పుడు మీరు ఏదైతే సాధించిన సక్సెస్ ఉందో ఆ సక్సెస్నే గిగాంటిక్ సక్సెస్, అన్బిలీవబుల్. ఇప్పుడు మనం ఉన్నటువంటి పొజిషన్ నుంచి మనం ఎవరికన్నా కలవటానికి, ఒక విఐపిని కలవటానికి ఏ విధంగా అయితే అపాయింట్మెంట్ తీసుకుంటామో మనల్ని కలవటానికి కూడా మన దగ్గరకు వచ్చేవాళ్ళు ఒక అపాయింట్మెంట్ తీసుకొని రాగలిగేటువంటి సక్సెస్ని గిగాంటిక్ సక్సెస్ అంటారు. అటువంటి పొజిషన్కి మీరందరూ కూడా వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దాన్ని ఒక పేపర్ మీద రాసుకోవాలి. మీరు ఆ సక్సెస్ ఎన్ని రోజుల్లో సాధించాలి అనేటువంటి ఒక డేట్, ఒక గోల్ దానికి పెట్టుకోగలిగినప్పుడు ఖచ్చితంగా మీరు ఆ సక్సెస్ సాధించడానికి దిస్ ఈజ్ ద ప్రొసీజర్. సో ఇక్కడ మనం గోల్స్ గురించి, డ్రీమ్స్ గురించి కంటిన్యూస్లీ మాట్లాడుకుంటూ ఉంటామండి. దిస్ ఈజ్ ద బేస్ పాయింట్. సెకండ్ వన్ వచ్చేసి టాక్ అబౌట్ ప్రొడక్ట్స్. సో ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మ్యాక్సిమం ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టుకొని యూజ్ చేస్తున్నారని చెప్పేసి అనుకుంటున్నా. సో మన ప్రొడక్ట్స్ చూసుకుంటే అబ్సల్యూట్ క్వాలిటీ ప్రొడక్ట్స్. సో ఇటువంటి ప్రొడక్ట్స్ మనం వాడాలి అని అంటే ఖచ్చితంగా మనకి రాసిపెట్టి ఉండాలండి. ఒక 60 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి రీసెర్చ్ కంపెనీ రీసెర్చ్ చేసి ఆ ఫార్ములాస్ కనిపెట్టి వాటిని 100 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వాటిని మన కోసం తయారు చేస్తూ అదేవిధంగా వాటిని మన వరకు చేరవేయటానికి అటామీ అనే ఆపర్చునిటీ మన ముందుంది. సో ఇటువంటి ప్రొడక్ట్స్ మనం వాడాలి అని అంటే ఖచ్చితంగా వాటిని ఉపయోగించుకొని మీరు యూజ్ చేసి వాటిని ఫీల్ అవ్వగలిగినప్పుడు మాత్రమే ఎవరికన్నా కానీ మనం కాన్ఫిడెంట్గా చెప్పగలం. సో ఇక్కడ మనం చూసుకుంటే ప్రొడక్టే హార్ట్ ఆఫ్ ది కంపెనీ. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రొడక్ట్సే మనకి వండర్స్ క్రియేట్ చేస్తున్నాయి. సో ఈ ప్రొడక్ట్ బేస్డ్ బిజినెస్ని, ఈ ప్రొడక్ట్స్ మనకు కావాల్సినవి వన్ బై వన్ మనం యూజ్ చేయగలిగినప్పుడు మాత్రమే మనం ఇంకొకరికి కాన్ఫిడెంట్గా చెప్పగలం. సో ప్రతి ఒక్కరూ కూడా మీకు అవసరమైనటువంటి ప్రొడక్ట్స్ పర్ మంత్ 3 to 5 ప్రొడక్ట్స్ ఖచ్చితంగా ఆర్డర్ చేసుకొని వాటిని యూజ్ చేయండి. అదేవిధంగా వాటిల్లో ఉన్నటువంటి బ్యూటీని, ఆ క్వాలిటీని ఫీల్ అవ్వండి. మీరు ఫీల్ అయిన తర్వాతనే మీకు తెలిసినటువంటి వాళ్ళకి రెఫర్ చేయండి. సో థర్డ్ స్టెప్ చూసుకుంటే మేకింగ్ నేమ్స్ లిస్ట్. సో మనకి చాలామంది తెలుసు అని అనుకుంటాం. ఎగ్జాంపుల్కి మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరుగుతుంది, ఒక మ్యారేజ్ జరుగుతుంది. మ్యారేజ్ జరుగుతున్నప్పుడు మనం ఎవరిని కూడా మర్చిపోకుండా అందరినీ ఇన్వైట్ చేయాలని చెప్పేసి ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటాం. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు బిజినెస్ గురించి ఎవరికి చెప్పాలనుకుంటున్నారు అనేది ఖచ్చితంగా వాళ్ళ నేమ్స్ విత్ మొబైల్ నెంబర్, మీకు పాసిబిలిటీ ఉంటే వాళ్ళు ఎక్కడ ఉంటారు, సిటీ ఆర్ విలేజ్, అదేవిధంగా వాళ్ళ ప్రొఫెషన్, వాళ్ళ ఇన్కమ్ ప్రొసీజర్, ఈ విధంగా మీరు ఆ నేమ్స్ లిస్ట్ కానీ ప్రిపేర్ చేసుకుంటే, సో ఈ ప్రిపేర్ చేసుకున్నటువంటి లిస్ట్ ద్వారా మనం కొంతమందికి ఆపర్చునిటీని చెప్పొచ్చు, కొంతమందికి కస్టమర్స్గా క్రియేట్ చేసుకోవచ్చు. సో మీరు ప్రొడక్ట్స్ ఇంట్రడ్యూస్ చేసి అక్కడి నుంచి వాళ్ళని బిజినెస్లో తీసుకురావడానికి అవకాశం ఉంది. లేదంటే
డైరెక్ట్గా మీరు బిజినెస్ చెప్పడానికి అవకాశం ఉంది. సో ఈ లిస్ట్ అనేది మనం ఈ లిస్ట్ రాయడం అనేది సింపుల్ అనుకుంటాం. సో ప్రతి ఒక్కరు కూడా అట్లానే ఫీల్ అవుతూ ఉంటారు. నేమ్స్ లిస్టే కదా, నాకు 200 మంది తెలుసు, రాస్తాను అని చెప్పేసి సింపుల్గా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ దిస్ ఈజ్ ద మోస్ట్ డిఫికల్ట్ టాస్క్ అండి. నెట్వర్క్ మార్కెటింగ్లో నేమ్స్ లిస్ట్ ప్రిపేర్ చేయటం అనేది మోస్ట్ డిఫికల్ట్ టాస్క్. ఎవరైతే ప్రాపర్గా లిస్ట్ ప్రిపేర్ చేస్తారో, మీ దగ్గర ఎంత పెద్ద లిస్ట్ ఉంటుందో, మీ లిస్ట్ 100 ఉంటే దాన్ని బట్టి మీరు సక్సెస్ అవుతారు. మీ లిస్ట్ 1000 ఉంటే దాన్ని బట్టి మీరు సక్సెస్ అవుతారు. సో ఎంత పెద్ద లిస్ట్ మన దగ్గర ఉంది అనే దాన్ని బట్టి మనం అంత ఫాస్ట్గా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో మనం అనుకోవచ్చు, అరే నాకు అందరి పేర్లు గుర్తున్నాయి, వాళ్ళందరికీ నేను బిజినెస్ గురించి చెప్తాను, 1 by 1 చెప్తాను అని చెప్పేసి మనం మైండ్లో అనుకుంటాం. కానీ మీరు రియల్గా ఆలోచించండి. నిన్న మధ్యాహ్నం మీరు తిన్నటువంటి వెజిటబుల్ కర్రీ ఏంటనేది మీకు గుర్తుందా? సో ప్రతి ఒక్కరు కూడా సెల్ఫ్గా ఆలోచించుకోండి ఫ్రెండ్స్. సో మనం ప్రాపర్గా ఆ లిస్ట్ అనేది మనం ఒక బుక్లో లేదా ఒక పేపర్లో మనం రాసుకోగలిగినప్పుడు మాత్రమే మనకి మన లిస్ట్ ఇంత ఉందా అనేది అర్థమవుతుంది. సో మీరు రాయడం అనేది ట్రై చేయండి. ఇప్పటి వరకు లిస్ట్ ప్రిపేర్ చేయకపోతే ఈ రోజు నుంచే నేమ్స్ లిస్ట్ అనేది మీరు రాయటం స్టార్ట్ చేయండి. సో మీరు లిస్ట్ రాసినప్పుడు మాత్రమే మీ లిస్ట్ ఎంత పెద్దది ఉంది అనేది మీకు అర్థమవుతుంది అనమాట. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ సింపుల్ స్టెప్. ప్రతి ఒక్కరు కూడా నెట్వర్క్ మార్కెటింగ్లో స్టార్టింగ్ చేయాల్సినటువంటి బేసిక్స్లో దిస్ ఈజ్ ద ఫస్ట్ వన్. సో ఫోర్త్ వన్ వచ్చేసి మేక్ ఫోన్ కాల్స్. సో మీరు లిస్ట్ ప్రిపేర్ చేశారు. మీరు లిస్ట్ ప్రిపేర్ చేసినటువంటి పీపుల్కి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో మనం డైరెక్ట్గా వెళ్ళి బిజినెస్ చెప్పలేం కాబట్టి ఖచ్చితంగా మీ దగ్గర ఉన్నటువంటి మీ ఫోన్ను ఉపయోగించుకొని ఫోన్ కాల్స్లో వాళ్ళని ప్రాపర్గా ఇన్వైట్ చేయండి. సో మీరు ఫోన్లో దయచేసి బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయొద్దండి. మీకు ఏ విధంగా ఇన్వైట్ చేయాలి అనేది మనకి చాలా వీడియోస్ ఉన్నాయి, చాలా మీటింగ్స్ కూడా, టీమ్ మీటింగ్స్లో కూడా మనం నేర్చుకుని ఉన్నాం అంతకుముందు. సో మీరు ప్రాపర్గా కాల్ చేసినప్పుడు ఇవాళ మనం ప్రతి ఒక్కరిని కూడా అడగాల్సినటువంటి ఫస్ట్ క్వశ్చన్, బాగున్నారా, మీ ఫ్యామిలీలో అందరూ బాగున్నారా? ఆ విధంగా మీరు వాళ్ళతోటి కాన్వర్సేషన్ స్టార్ట్ చేసి ఆ తర్వాత మీరు యూజ్ చేస్తున్నటువంటి ప్రొడక్ట్స్, వాటి బెనిఫిట్స్, అదేవిధంగా మీరు పొందుతున్నటువంటి బెనిఫిట్స్ గురించి, ఆ ప్రొడక్ట్స్ గురించి బిజినెస్ స్టార్ట్ చేసి ఇన్విటేషన్ అనేది, సో ప్రాపర్గా వాళ్ళని జూమ్ మీటింగ్కి ఇన్వైట్ చేయండి. లేదంటే యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి, వాటిని మీరు షేర్ చేసుకోవడం ద్వారా కంప్లీట్గా బిజినెస్ గురించి వాళ్ళకి చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇట్లా మీరు ఒక లిస్ట్ ప్రిపేర్ చేసినప్పుడు మాత్రమే, సో ఈరోజు మనం ఎవరికి కాల్ చేయాలి, ఒక టార్గెట్ పెట్టుకోండి. డైలీ ఒక 5 మెంబర్స్కి కాల్ చేయాలి, లేదా డైలీ ఒక 10 మెంబర్స్కి కాల్ చేయాలి. వాళ్ళని ఈ విధంగా బిజినెస్ ప్లాన్కి ఇన్వైట్ చేయాలి. మనకి ప్రతిరోజు 8 o'clockకి జూమ్ మీటింగ్ జరుగుతుంది. సో ఆ జూమ్ మీటింగ్ అనేది రోజు మనం అటెండ్ అయ్యి నేర్చుకోవడానికి, అదేవిధంగా మనం మన బిజినెస్ని పెంచుకోవడానికి కొత్త వాళ్ళని, మీరు ప్రిపేర్ చేసినటువంటి నేమ్స్ లిస్ట్లో ఉన్నటువంటి కొత్త వాళ్ళని ఆ జూమ్ మీటింగ్కి మీరు గెస్ట్లని ఇన్వైట్ చేయగలిగితేనే మీ బిజినెస్ అనేది పెరుగుతుంది. సో దిస్ ఈజ్ ఫోర్త్ స్టెప్. అదేవిధంగా ఫిఫ్త్ వన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద బిజినెస్. ఇన్వైట్ ఫర్ జూమ్ మీటింగ్ డైలీ at 8 PM. మనం ప్రతిరోజు జరిగేటువంటి జూమ్ మీటింగ్కి ఇన్వైట్ చేయటం, లేదంటే యూట్యూబ్ వీడియోస్ షేర్ చేసుకోవడం. నెక్స్ట్ ఫాలో అప్. మీరు ఇన్వైట్ చేసినటువంటి 10 మెంబర్స్లో ఒక 5 మెంబర్స్ మీటింగ్ అటెండ్ అయ్యారు, లేదా మీరు యూట్యూబ్ వీడియో షేర్ చేసినటువంటి వాళ్ళలో ఒక 10 మెంబర్స్కి మీరు వీడియో షేర్ చేస్తే వాళ్ళలో ఒక 5 మెంబర్స్ ఆ వీడియో చూశారు. సో ఈ విధంగా మీటింగ్కి అటెండ్ అయిన వాళ్ళని, అదేవిధంగా ఆ యూట్యూబ్ వీడియో మీరు ఎవరికైతే షేర్ చేశారో వాళ్ళని సర్టెన్ పీరియడ్లోనే మీరు ఫాలోఅప్ చేయాలి. సో ఈరోజు మీటింగ్కి ఇన్వైట్ చేశారు, అతను అటెండ్ అయ్యాడు అనుకుంటే మీరు రేపు మార్నింగ్ ఖచ్చితంగా అతనికి కాల్ చేసి, సార్ బిజినెస్ ఆపర్చునిటీ చూశారు కదా, ఎలా అనిపించింది, సో దానికి సంబంధించి మీకు ఇంకేమన్నా క్లారిఫికేషన్ కావాలా, సో దీనికి సంబంధించి మీరు ఏదన్నా ఇంటర్నెట్లో చెక్ చేసుకున్నారా,
ఇట్లా మీరు ఇమ్మీడియట్గా సర్టన్ పీరియడ్లోనే మీరు ఫాలోఅప్ చేయగలిగితే ఆ రిజల్ట్ అనేది మీకు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఏదో మనం ఈరోజు ఒక 10 మందికి కాల్ చేసాము, వాళ్ళల్లో ఒక 5గురు మీటింగ్కి వచ్చారు, సో అంతటితోటి మీరు వాళ్ళని వదిలిపెట్టకుండా వాళ్ళని ప్రాపర్గా వాళ్ళకి కావాల్సినటువంటి నాలెడ్జ్ అనేది మీరు ఇవ్వగలిగినప్పుడు, వాళ్ళు డెసిషన్ తీసుకోవడానికి కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు మీరు హెల్ప్ చేయగలిగినప్పుడు ఆ విధంగా మీరు ఫాలోఅప్ చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ అనేది వస్తుంది. సో సర్టన్ పీరియడ్లోనే మీరు ఫాలోఅప్ చేయండి, లేదంటే వాళ్ళు మర్చిపోతారు, అదేవిధంగా మీరు ఎవరిని పిలిచారనేది మీరు మర్చిపోతారు. సో ఈరోజు మీరు ఎవరికైతే కాల్ చేశారు అనేది ఆ డేటా కూడా మీరు మెయింటైన్ చేయగలిగితే, సో ఈరోజు మీరు ఒక 10 మందికి కాల్ చేశారు, అందులో ఒక 5గురు మీటింగ్ అటెండ్ అయ్యారు. సో వీళ్ళని మనం నెక్స్ట్ డే ఫాలోఅప్ చేసామా లేదా, సో ఒకవేళ కొంతమంది ఫోన్ లిఫ్ట్ చేయరు, ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి కాల్ వచ్చిందే రాలేదా చూసుకొని నెక్స్ట్ డే మళ్ళీ కాల్ చేయటం. సో ఇట్లా మీరు ప్రాపర్గా సర్టెన్ పీరియడ్లో ఫాలోఅప్ చేయగలిగితే మీకు ఆ రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. సో మీరు ఫాలోఅప్ చేయడానికి అడిషనల్గా కంపెనీ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్, ఏ ప్రోడక్ట్ వల్ల ఏ బెనిఫిట్స్ ఉన్నాయి అనేది వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు. లేదంటే మీ అప్లైన్ హెల్ప్ తీసుకొని మీ అప్లైన్తో కూడా మీరు కాన్ఫరెన్స్లో మాట్లాడించగలిగినప్పుడు అతను డెసిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మీరు పర్టికులర్ పీరియడ్లోనే వాళ్ళని ఫాలోఅప్ అనేది చేయాలి. సో 7th వన్ వచ్చేసి కౌన్సిలింగ్. సో కౌన్సిలింగ్ చేసేటప్పుడు సో అతను మీటింగ్ అటెండ్ అయ్యాడు, నెక్స్ట్ మీరు ఫాలోఅప్ కాల్ చేశారు, అతనికి కౌన్సిలింగ్ అన్నప్పుడు 3Ps గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. 3Ps వచ్చేసి మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా ఇక్కడ మనం ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరమే లేదు. సో ఆ 3Ps ఏంటి అనేది చూసుకుంటే, ప్రొడక్ట్, వండర్ఫుల్ ప్రొడక్ట్స్, ప్రొఫైల్, హై ప్రొఫైల్ ఉన్నటువంటి కంపెనీ మేనేజ్మెంట్, ప్లాన్, బిజినెస్ ప్లాన్, ఇంతవరకు ఏ బిజినెస్ ఏ నెట్వర్క్ మార్కెటింగ్లో కూడా లేనటువంటి బిజినెస్ ప్లాన్. సో ఈ మూడిటి గురించి మీరు క్లియర్గా తెలుసుకోగలిగినప్పుడు వాటి గురించి మీరు క్లియర్గా అవతల వ్యక్తికి చెప్పగలరు. సో ఈ 3Ps అనేది ఉపయోగించుకోండి. కొంతమందికి ప్రొడక్ట్ నచ్చవచ్చు, కొంతమందికి ప్రొఫైల్ నచ్చవచ్చు, కొంతమందికి ప్లాను నచ్చవచ్చు, కొంతమందికి 3 బాగున్నాయి, మేము కూడా మీతోటి చేతులు కలిపి ముందుకు వస్తాం అని ఇట్లా మీరు వాళ్ళతోటి కరెక్ట్గా కౌన్సిలింగ్ చేయగలిగితే, ఈ 3 చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్కరిని కూడా ఈ మూడిట్లో వాళ్ళకి ఏది నచ్చింది అనేది దాన్ని బట్టి మీరు కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో ఈ 7 స్టెప్స్ ఎవరైతే మీ టీంలో డూప్లికేట్ చేస్తారో, రిపీటింగ్ దీస్ 7 స్టెప్స్ అగైన్ అండ్ అగైన్, మళ్ళీ ఇవే స్టెప్స్ మీ టీంలో ఉన్నటువంటి ప్రతి పర్సన్ చేత కూడా మీరు డూప్లికేట్ చేయించగలిగితే, ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి మంత్ కంటిన్యూగా దీన్ని డూప్లికేట్ చేయించగలిగితే యు ఆర్ ద మాస్టర్. బిజినెస్లో మీరు మాస్టర్షిప్స్ అన్నీ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఈ 7 స్టెప్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో 8th వన్ డూప్లికేషన్. సో ఈ డూప్లికేషన్ అనేది అంటే ఈ 8 స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మీకు ఖచ్చితంగా మీ బిజినెస్ గ్రో అవడానికి హెల్ప్ అవుతాయి. సో ప్రతి ఒక్కరూ కూడా ఈ స్టెప్స్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ వన్ వచ్చేసి 6 కోర్ యాక్షన్స్. సో మనం కోర్ అవ్వాలి ఎందులో? 100% ప్రొడక్ట్ యూజ్ చేయటంలో. సో ఇది మన ఓన్ బిజినెస్ అండి. ఇక్కడ మన కంపెనీ ఓన్గా రీసెర్చ్ చేసి తయారు చేయించినటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో వీటిని మనం యూజ్ చేయకుండా ఇంకొక పర్సన్కి మనం చెప్తున్నామంటే అది ఖచ్చితంగా గుడ్ థింగ్ కాదు. సో మనం ప్రొడక్ట్స్ గురించి చెప్పాలి అని అంటే ఆ కాన్ఫిడెన్స్ మన దగ్గర ఉండాలి. మనం ఒక ప్రోడక్ట్ గురించి కాన్ఫిడెన్స్గా మాట్లాడగలము అని అంటే మనం ఆ ప్రోడక్ట్ యూజ్ చేసి ఉండాలి. సో ప్రతి ఒక్కరూ కూడా 1 by 1 ప్రొడక్ట్స్ మీరు ఆర్డర్ చేసుకోండి, మీరు యూజ్ చేయండి, మీరు ఫీల్ అవ్వండి, ఫీల్ అయిన తర్వాత మీరు ప్రమోట్ చేయండి. సో ఈ ప్రొడక్ట్స్ మీరు ఎప్పుడైతే యూజ్ చేయడం అలవాటు చేసుకుంటారో దెన్ ఓన్లీ యూ విల్ టెల్ గుడ్ థింగ్స్ అబౌట్ దీస్ ప్రొడక్ట్స్. సో ఆ ప్రోడక్ట్లో ఉన్నటువంటి మంచి చెడు ఏంటనేది అప్పుడు మాత్రమే మీరు ఎవరికన్నా చెప్పగలుగుతారో మీకు తెలుస్తుంది. సో 100% మీకు అవసరమైనటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో
ఆ ప్రొడక్ట్స్ ఇక్కడి నుంచే ఖచ్చితంగా మీరు ఆర్డర్ చేసుకొని యూస్ చేసుకోండి. సో మీ పేస్ట్ అయిపోయింది, పేస్ట్ అయిపోతుంది అని ముందుగా తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా మనకి 4 to 5 days డెలివరీ టైం పడుతుంది కాబట్టి మీరు ముందుగానే ఆర్డర్ చేసుకోవాలి. ఏముందిలబ్బా మన ఎదురు ఇంట్లో మన బజార్లో ఒక షాప్ ఉంది, అక్కడికి వెళ్ళేసి తెచ్చుకుందాం, నెక్స్ట్ టైం అది అయిపోయినాక అప్పుడు అయిపోయేలోపు ఆర్డర్ పెట్టుకుందాం, ఇలా ఎవరైతే దాన్ని లైట్గా తీసుకుంటారో ఖచ్చితంగా మీ బిజినెస్ అనేది ముందుకెళ్ళటానికి అవకాశం ఉండదండి. సో ప్రతి ప్రోడక్ట్ కూడా మీకు అవసరమైనటువంటి ప్రోడక్ట్, మీకు పేస్ట్ కావాలా ఇందులోనే పర్చేజ్ చేసుకొని యూస్ చేయండి. ఆ బెనిఫిట్స్ మీరు తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకరు చెప్పే ముందు మన పళ్ళు క్లియర్గా ఉన్నాయా, మనం ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉన్నామా, సో మనకి జుట్టు ఊడిపోతుంది లేదా మనకి బాయిల్డ్ హెడ్ ఉంది, మనం ఫస్ట్ యూజ్ చేయాలి. సో మన ఇంట్లో ఎవరైనా బేబీ ఉన్నారు, బేబీ ప్రోడక్ట్స్ మనం ఫస్ట్ యూజ్ చేయాలి. ఆ యూజ్ చేసినప్పుడు మాత్రమే మనం కాన్ఫిడెంట్గా ఇంకొకరికి చెప్పగలం. మన దగ్గర ఉన్నటువంటి ప్రతి ప్రోడక్ట్ కూడా ప్రతి ప్రోడక్ట్కి దాని ఇంపార్టెన్స్ ఉందండి. సో వాటి గురించి తెలుసుకోండి. మనము ఫ్యూచర్లో ప్రోడక్ట్ ట్రైనింగ్స్ కూడా మనం రెగ్యులర్గా కండక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ కంపెనీ తరఫున ప్రోడక్ట్ ట్రైనింగ్స్ అనేది జరుగుతూ ఉన్నాయి. ఆ నాలెడ్జ్ అనేది తీసుకోండి, యూస్ చేసుకోండి. సో 100% ప్రొడక్ట్స్ యూసేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంట్లో మీరు కోర్ అవ్వాలి. సెకండ్ వన్ వచ్చేసి అటెండ్ జూమ్ మీటింగ్స్ అండ్ కంపెనీ సెమినార్స్ విత్ టీమ్ అండ్ గెస్ట్స్ రెగ్యులర్లీ. సో మనము రెగ్యులర్గా జూమ్ మీటింగ్ మనం అటెండ్ అవ్వాలి, అందులో మనం కోర్ కావాలి. అదే కంపెనీ సెమినార్స్ జరుగుతూ ఉన్నాయి మనకి 15 daysకి ఒకసారి లేదా మంత్లీ వన్స్ కంపెనీ సెమినార్స్ జరుగుతున్నాయి. సో హాయిగా మన ఇంట్లో మనం యూట్యూబ్లో పెట్టుకొని చూడటానికి అవకాశం ఉంది. సో దానికోసం ఒకప్పుడు కంపెనీ సెమినార్ జరుగుతుందనంటే మేము అంతకుముందు చేసినటువంటి బిజినెస్లలో ఇక్కడి నుంచి చెన్నైకి ట్రావెల్ చేసేవాళ్ళం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అప్ అవ్వడానికి రూమ్స్ తీసుకునేవాళ్ళం. ప్లస్ అక్కడ మళ్ళీ మీటింగ్ అటెండ్ అవ్వడానికి ఎంట్రన్స్ టికెట్ 1000 రూపాయలు, 1500, 2000 రూపాయలు పే చేసిన రోజులు కూడా ఉన్నాయి. సో ఇక్కడ మనకి మన చేతిలో ఉన్నటువంటి మొబైల్ని ఉపయోగించుకొని మనం యూట్యూబ్లో కంపెనీ సెమినార్, సక్సెస్ సెమినార్ చూడటానికి అవకాశం ఉంది. జూమ్ మీటింగు మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఉంటే జూమ్ యాప్ ఆన్ చేసుకొని మీటింగ్లో అటెండ్ అవ్వడానికి అవకాశం ఉంది. సో నాలెడ్జ్ అనేది ఫ్రీగా వస్తుందండి. ఇక్కడ తీసుకోవటానికి మనం రెడీగా ఉన్నామా, డెవలప్ అవ్వడానికి మనం రెడీగా ఉన్నామా, నేర్చుకోవటానికి మనం రెడీగా ఉన్నామా. సో ఇక్కడ మీరు కోర్ కావాలి. జూమ్ మీటింగ్స్ రెగ్యులర్గా మనం అటెండ్ అవ్వాలి, మన టీంని అటెండ్ చేయించాలి. మనం ఏదైతే 8 స్టెప్స్లో చెప్పుకున్నటువంటి లిస్ట్లో ఉన్నటువంటి గెస్ట్లని డైలీ ఒక 5 members లేదా 10 members కాల్ చేసి జూమ్ మీటింగ్కి ఇన్వైట్ చేస్తున్నామా, ఇందులో మీరు కోర్ కావాలి. సో చాలా ఇంపార్టెంట్ స్టెప్ అండి ఇది. సో థర్డ్ వన్ వచ్చేసి స్టే అప్డేటెడ్ ఎవ్రీడే విత్ కంపెనీ అప్డేట్స్ యువర్ సెల్ఫ్ అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ యాక్టివ్ అప్లైన్. సో మనకి ఇప్పుడు కంపెనీ నుంచి రెగ్యులర్గా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు కోవిడ్ కారణంగా మనకి గుర్గాన్లో కంప్లీట్గా గుర్గాన్ హర్యానా లాక్డౌన్ ఉంది. మన కొరియర్స్ అనేది అంతకుముందు 3 to 5 daysలో వచ్చేవి, ఇప్పుడు మనకి 8 to 12 days వస్తాయని చెప్పేసి వాళ్ళు నోటిఫికేషన్ యాప్లో పెట్టడం జరిగింది. వెబ్సైట్లో ఆ నోటిఫికేషన్ మనకు వస్తుంది. సో ఆ మెసేజ్ మనకి గ్రూప్స్లో మన లీడర్స్ ఫార్వర్డ్ చేస్తున్నారు. సో ఆ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉందా? అదేవిధంగా మనకి కొన్ని ప్రోడక్ట్స్ ఆఫర్స్ నడుస్తున్నాయి. టూత్ బ్రష్ మీద కానివ్వండి, టూత్ పేస్ట్ మీద కానివ్వండి, ఈవినింగ్ కేర్ సెట్ మీద కానివ్వండి, ఇట్లా ఆఫర్స్ ఉన్నాయి. లాస్ట్ మంత్ చూసుకుంటే ద ఫేమ్ స్కిన్ కేర్ సెట్ కూడా ఆఫర్ ఇచ్చున్నారు, అది స్టాక్ అయిపోయింది. సో ఇట్లా ఇటువంటి ఇన్ఫర్మేషన్, కంపెనీ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, నెక్స్ట్ మనకి కమింగ్ ఒక 5 ప్రోడక్ట్స్ అనేది లాంచ్ అయిపోతూ ఉన్నారు. సో ఏ ప్రోడక్ట్స్ లాంచ్ అవుతున్నాయి, ఎప్పుడు లాంచ్ అవుతున్నాయి, మనకి జూలై ఎండ్ వరకు అనదర్ 5 ప్రోడక్ట్స్ లాంచ్ అవుతున్నాయి ఇక్కడ ఇండియాలో. సో ఇటువంటి ఇన్ఫర్మేషన్ మనకి కంపెనీ వెబ్సైట్లో దొరుకుతుంది, మీ యాప్లో మీకు దొరుకుతుంది. అదేవిధంగా మీ అప్లైన్ టీమ్స్లో, మీ అప్లైన్ గ్రూప్స్లలో మీరు జాయిన్ అయ్యి ఉంటే అక్కడి నుంచి కూడా మీకు రావడానికి అవకాశం ఉంది. సో ఇటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది కంపెనీ గురించి కావచ్చు, ప్రొడక్ట్ గురించి కావచ్చు. ఇప్పుడు 4 o'clockకి మనం టీమ్ మీటింగ్ పెట్టుకుంటున్నాం అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్. సో ఇది మీరు మీ టీం అందరికీ కూడా పాస్ చేశారా?
సో నా దగ్గర ఉన్నంత వరకు కాల్స్ ఆల్మోస్ట్ నేను ఈరోజు 40+ మెంబర్స్కి, నా టీంలో నాతో టచ్లో ఉన్నటువంటి మెంబర్స్కి నేను కాల్ చేసి స్పెషల్గా ఇన్వైట్ చేశాను. కానీ నా టీం సైజ్ చూసుకుంటే 250+ ఉంది. సో వీళ్ళందరి నెంబర్స్ నా దగ్గర లేవు. వాళ్ళని ఎవరు జాయిన్ చేశారు ఏంటనేది కనుక్కొని ఇదంతా చేయాలంటే నేను ఒక్కడిని చేయలేను. సో మనం ఎప్పుడైతే ఒక టీమ్గా చేసుకోగలుగుతామో ఖచ్చితంగా మనం ఇక్కడ సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. సో దీనికోసం మనం చేయాల్సింది వచ్చేసి మన అప్లైన్స్ లేదా కంపెనీ యొక్క వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపులలో జాయిన్ అవ్వండి. సో ఖచ్చితంగా వాళ్ళ నెంబర్స్, అప్లైన్ నెంబర్ అనేది మీరు సేవ్ చేసుకున్నప్పుడు అప్లైన్స్ మనకి బ్రాడ్కాస్ట్లో మెసేజ్లు పంపిస్తూ ఉంటారు. వాళ్ళు బ్రాడ్కాస్ట్ వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ పెట్టినప్పుడు అతని నెంబర్ మనం సేవ్ చేసుకున్నప్పుడు మాత్రమే ఆ మెసేజ్ అనేది మనకు వస్తుంది. సో టెలిగ్రామ్ గ్రూప్స్ గురించి చూసుకుంటే 2 lakhs మెంబర్స్ వరకు ఒకే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంది. సో మన టీమ్ సైజ్ 2 lakhs అయ్యే వరకు కూడా మనకి ఇక్కడ నుంచి ఇబ్బంది లేదు. అదేవిధంగా ఈరోజు మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయినా కానీ టెలిగ్రామ్ గ్రూప్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పటి నుంచి ఉన్నటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా, ప్రతి డేటా కూడా మీరు అక్కడ చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా టెలిగ్రామ్ గ్రూప్స్లలో జాయిన్ అవ్వండి. అదేవిధంగా అప్లైన్ తోటి వాట్సాప్లో కనెక్ట్ అయి ఉండండి. నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. మన కంపెనీ యూట్యూబ్ ఛానల్ ఉంది. మనకి రెగ్యులర్గా సక్సెస్ సెమినార్ అక్కడి నుంచే మనం స్ట్రీమ్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా అప్లైన్స్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. వీటికి మనం సబ్స్క్రైబ్ చేసుకోగలిగినప్పుడు అందులో ఉన్నటువంటి వీడియోస్ని మనం యూస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాని ద్వారా మన బిజినెస్ని పెంచుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. సో ఆ యూట్యూబ్ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేస్తే ఆ బెల్ ఐకాన్ అనేది మీరు ఆన్ చేసి పెట్టుకున్నారనుకుంటే నేను ఏదన్నా కొత్త వీడియో అప్లోడ్ చేయగానే మీకు ఇమ్మీడియట్గా నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఒకవేళ సపోజ్ ఈ టీమ్ మీటింగ్ ఎవరన్నా మిస్ అయ్యారు, దీన్ని నేను రేపటిలోపు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. సో మీ టీం వాళ్ళకి ఆ యూట్యూబ్లో ఉన్నటువంటి వీడియో ఉపయోగించుకొని సేమ్ ఇక్కడ నేనేదైతే ఇప్పుడు లైవ్లో మీతోటి మాట్లాడుతున్నానో ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళు కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో అప్లైన్ దగ్గర, డౌన్లైన్ దగ్గర ఒకటే ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ఆ టీం వర్క్ అనేది చాలా ఫాస్ట్గా వెళ్తుందండి. సో దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా జాయిన్ కంపెనీ అండ్ ఏటీఎం గ్రూప్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్. సో మన కంపెనీకి సంబంధించి కానివ్వండి, మన ఏటీఎం టీమ్ మాస్టర్కి సంబంధించి కానివ్వండి, ఫేస్బుక్ పేజ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ పేజెస్ ఉన్నాయి. వాటిల్లో మీరు కనెక్ట్ అయి ఉన్నారనంటే మీకు ఇన్ఫర్మేషన్ రావడానికి అవకాశం ఉంటుంది. షేర్ ఓన్లీ ద రైట్ ఇన్ఫర్మేషన్ ఎట్ ద రైట్ టైం టు యువర్ టీమ్. సో మనం షేర్ చేసుకునేటువంటి ఇన్ఫర్మేషన్ రైట్ టైంలో మన టీంకి వెళ్ళాలండి. సో ఇప్పుడు నేను 4 o'clockకి టీమ్ మీటింగ్ పెట్టాలి అని అనుకున్నాం. మనం అది నిన్న అనౌన్స్ చేయడం జరిగింది. సో మీరు ఈ ఇన్ఫర్మేషన్ మీరు వాట్సాప్లో చూసేసరికే 5 or 6 అయిందనుకోండి. సో ఇప్పటికే టీమ్ మీటింగ్ అయిపోయి ఉంటుంది. సో మీరు మిస్ అయ్యారు, మీ టీం కూడా మిస్ అవుతుంది. అట్లానే ఇప్పుడు మనకి ఆఫర్స్ ఉన్నాయి. ఆఫర్స్ ఎప్పటి వరకు ఉన్నాయి? రేపు 15th వరకు మనకి స్టాక్ ఉన్నంత వరకు అని చెప్పేసి అన్నారు. లేదంటే 15th వరకు ఆ ఆఫర్స్ ఉంటాయని చెప్పేసి చెప్పున్నారు. సో 15th లోపు మీరు ఆర్డర్స్ పెట్టుకోగలిగితే మీకు ఆఫర్ రావడానికి అవకాశం ఉంటుంది. సో మనకి ఇప్పుడు 3000 అబౌవ్ సింగిల్ ఇన్వాయిస్లో మనం పర్చేజ్ చేయగలిగితే పాపప్ సాకెట్ అనేది మొబైల్ బ్యాక్ సైడ్ మనం మొబైల్ హోల్డ్ చేసుకోవడానికి యూజ్ అయ్యేటువంటి సాకెట్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో అవి ఎప్పటి వరకు ఇస్తారు? స్టాక్ ఉన్నంత వరకే ఇస్తారు. సో మీరు దాన్ని చూడటానికే 1 వారమో 10 రోజులో పట్టింది. అప్పుడు మీరు మీ టీంకి ఫార్వర్డ్ చేశారు, లేదా అప్పుడు దాని గురించి మీ టీంకి చెప్పారు. చెప్పినప్పుడు అతను ఆర్డర్ పెడితే అది రాకపోతే అతను డిసప్పాయింట్ అవుతాడు. సో మీరు ఏదన్నా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకునేటప్పుడు రైట్ టైంలో మీ టీంకి దాన్ని షేర్ చేసుకోవాలి. సో దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ స్టెప్స్ అండి. నెక్స్ట్ 4th వన్ వచ్చేసి షేర్ అట్లీస్ట్ 1 బిజినెస్ ఆపర్చునిటీ ప్రజెంటేషన్ ఆన్ డైలీ బేసిస్. సో రోజుకి మినిమం ఒక్క కొత్త పర్సన్ కన్నా మన అటామీ ఆపర్చునిటీ గురించి మనం షేర్ చేసుకోగలగాలి. సో మీరు ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేశారండి. మీరు మంచి బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఎగ్జాంపుల్కి మీరు ఒక షాప్ పెట్టారు. మీ షాప్ గురించి మీరందరికీ అడ్వర్టైజ్ చేయగలిగినప్పుడే, మీరందరికీ ఇన్ఫార్మ్ చేయగలిగినప్పుడే మీ బిజినెస్ అనేది రన్ అవుతుంది.
సో మీరు షాప్ పెట్టేసేసి సైలెంట్గా షాప్ షట్టర్ ఓపెన్ చేసి మీరు అక్కడ కూర్చుంటే ఎటువంటి టర్నోవర్ జరగదు, ఎటువంటి ప్రాఫిట్స్ రావు. సో ఇక్కడ ఖచ్చితంగా మీరు డెవలప్ అవ్వాలి అనుకుంటే అట్లీస్ట్ 1 బిజినెస్ ప్లాన్ పర్ డే, రోజుకి 1 పర్సన్ కన్నా మీరు ఆపర్చునిటీ గురించి షేర్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకు కావాల్సింది రైట్ పర్సన్స్, ఒక 2 మెంబర్స్ కావాలి. సో మీరు ఒక ఇద్దరిని కరెక్ట్ అయిన పర్సన్స్ని స్పాన్సర్ చేయండి. అదేవిధంగా ఆ ఇద్దరు కూడా ఇద్దరిని సో దాన్ని మల్టిప్లికేషన్ చేసుకుంటూ ఆ మల్టిప్లికేషన్ లాని మనం ఫాలో అవ్వగలిగితే 1 + 2 2 మెంబర్స్ 4 మెంబర్స్కి, 4 మెంబర్స్ 8 మెంబర్స్కి, 8 మెంబర్స్ 16 మెంబర్స్కి, 16 మెంబర్స్ 32 మెంబర్స్కి, 32 మెంబర్స్ 64 మెంబర్స్కి, 64 మెంబర్స్ 128 మెంబర్స్కి. ఇంతవరకు మీరు ప్రాపర్గా ఫిల్ చేయగలిగితే మీ టీం అనేది నియర్లీ 250 అబోవ్ ఉంటుంది. సో ఇదే వర్క్ మీ లెఫ్ట్ సైడ్ గ్రూప్లో జరగాలి, రైట్ సైడ్ గ్రూప్లో జరగాలి. సో మనకి రెగ్యులర్గా మన మెంటార్స్ కూడా మన జూమ్ మీటింగ్లో చెప్తా ఉన్నారు, మీకు లెఫ్ట్ సైడ్ 250 మెంబర్స్ ఉండాలి, రైట్ సైడ్ 250 మెంబర్స్ ఉండాలి. అప్పుడు మీకు రోజు ఇన్కమ్ రావడానికి అవకాశం ఉంటుంది. సో దీనికోసం మనం చేయాల్సింది ఏంటంటే మనం టీంని పెంచుకోవడం కోసం రోజుకి అట్లీస్ట్ ఒక బిజినెస్ ప్లాన్ అయినా మనం కొత్త వాళ్ళకి చూపించగలగాలి. అదేవిధంగా ఒక పర్సన్ అయినా మనం ఫాలో అప్ చేయగలగాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో మనం ప్లాన్స్ చూపించకుండా మన టీం పెరగాలంటే ఎట్లా పెరుగుతుంది? ఖచ్చితంగా పెరగదు. మన టీం పెంచుకోవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం రోజుకి ఒక బిజినెస్ ప్లాన్ అనేది ఖచ్చితంగా చూపించాలి. సో దీన్ని మనకి బైనరీ సిస్టమ్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడు రైట్ సైడు 2 సైడ్స్ కూడా 250 మెంబర్స్ వచ్చే వరకు నాకు తెలిసి ఇది ఒక 2 to 5 మంత్స్లో ఖచ్చితంగా జరుగుతుందండి. మీరు బిజినెస్లో సీరియస్గా తీసుకున్నారు ఆపర్చునిటీని అని అనుకుంటే 2 to 5 మంత్స్లో ఖచ్చితంగా ఇది జరుగుతుంది. ఎగ్జాంపుల్కి నేను ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసి అప్రాక్సిమేట్లీ 1 మంత్ దాటిపోయింది. ఈ 1 మంత్లో నా టీం చూసుకుంటే 250+. సో నేను సీరియస్గా తీసుకున్నాను కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ ఆపర్చునిటీ ఫర్ మై లగ్జరీ లైఫ్ అని అనుకున్నాను కాబట్టే నా టీంని నేను పెంచుకోగలిగాను. సో ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మీరు రోజుకి ఒకటైనా బిజినెస్ ప్లాన్ అనేది చూపించడానికి ఖచ్చితంగా చూపించండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫైండ్ 1 న్యూ కస్టమర్ ఆన్ డైలీ బేసిస్. సో మనకి కస్టమర్స్ లేకుండా మనం పర్సనల్ పీవీ అనేది మనం పెంచుకోలేమండి. ఇక్కడ మనకి పర్సనల్ పీవీ పెరిగినప్పుడు మన ఇన్కమ్స్ పెరగడానికి అవకాశం ఉంది. సో మన పర్సనల్ పీవీ మనం పెంచుకోవాలనుకున్నప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ మంత్లీ మ్యాక్సిమం ఒక 5 to 10 ప్రొడక్ట్స్ ఆర్డర్ చేసుకొని యూజ్ చేసుకోగలం. వన్స్ మనం ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేసామంటే అది మనకి 3 to 6 మంత్స్ ఖచ్చితంగా వస్తుంది. సో మళ్ళీ మనం ఆ ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టాలని అంటే ఒక 3 to 6 మంత్స్ తర్వాతనే మనం ఆర్డర్ పెడతాం. సో ఈలోపు మనం ఏదైతే ప్రోడక్ట్ యూజ్ చేసామో ఆ ప్రోడక్ట్ ఎవరికైతే నీడ్ ఉందో ఆ నీడ్ ఉన్నటువంటి కస్టమర్స్ని మనం ఐడెంటిఫై చేయాలి. సో ఈ కస్టమర్స్ ఎవరో కాదండి, మనం ఆపర్చునిటీ చెప్పినప్పుడు ఎవరైతే ఆపర్చునిటీకి నో చెప్తారో వాళ్ళల్లో నుంచి కూడా మీరు కస్టమర్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో రోజుకి ఒక బిజినెస్ ప్లాన్ చెప్పండి, రోజుకి ఒక కస్టమర్ని మీరు క్రియేట్ చేసుకోండి. సో సపోజ్ ఇప్పుడు మీకున్నటువంటి సర్కిల్లో లేదా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్లో మీ రిలేటివ్స్లో బాయిల్డ్ హెడ్ ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఏజ్ చూసుకుంటే 30-35 ఉంటుంది. 30-35 ఇయర్స్కే బాయిల్డ్ హెడ్ వచ్చి ఉంటుంది. సో అటువంటి వాళ్ళకి మన దగ్గర రైట్ ప్రోడక్ట్ ఉంది, హెయిర్ టానిక్, హెర్బల్ షాంపూ. ఈ 2 ప్రొడక్ట్స్ ఒక 6 మంత్స్ కానీ ప్రాపర్గా యూజ్ చేయగలిగితే ఖచ్చితంగా అతని బాయిల్డ్ హెడ్లో నుంచి హెయిర్ ఖచ్చితంగా రావడానికి అవకాశాలు ఉన్నాయి. అటువంటి వండర్స్ క్రియేట్ చేసేటువంటి ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. సో ఆ నీడ్ ఉన్నటువంటి కస్టమర్ని మనం ఐడెంటిఫై చేయాలి. అట్లానే చాలామంది డెంటల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో ప్రతి ఒక్కరూ మనం అందరం కూడా పుట్టినప్పటి నుంచి టూత్ పేస్టే వాడుతున్నాం, టూత్ బ్రషే వాడుతున్నాం. కానీ డెంటల్ హాస్పిటల్స్ చూసుకుంటే బయట గల్లీకి ఒకటి ఉంటాయి.
సో వాళ్ళు ఏమన్నా ఖాళీగా కూర్చుంటున్నారా అంటే అపాయింట్మెంట్ తీసుకొని మరీ వెళ్ళాల్సి వస్తుంది. సో ఒక్కసారి ఆలోచించుకోండి ఫ్రెండ్స్, ఎందుకు వస్తుంది ఆ ప్రాబ్లం? మనం పేస్ట్ యూజ్ చేస్తున్నాం కానీ ఎందుకు వస్తుంది ఆ ప్రాబ్లం? సో మనం యూజ్ చేసేటువంటి పేస్ట్ అనేది కరెక్టా కాదా? మన అటామీ టూత్ పేస్ట్ గురించి చూసుకుంటే గ్రీన్ లీవ్స్ అదేవిధంగా ప్రోపాలిస్ బ్యాక్టీరియా యూజ్ చేసి తయారు చేసినటువంటి టూత్ పేస్ట్. చిన్న పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ లవ్ చేస్తారండి మన పేస్ట్ని. ఒకసారి వాడి చూడండి, కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే మీకే అర్థమవుతుంది. ఒక్క పేస్ట్ తోటి మీరు ఇంపీరియల్ మాస్టర్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉందండి. అంత వండర్స్ క్రియేట్ చేస్తున్నటువంటి ప్రోడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. సో ఆ నీడ్ ఉన్నటువంటి కస్టమర్ని మనం ఐడెంటిఫై చేయాలి. సో ఎవరికైతే మనం ఏదైతే సపోజ్ మీరు ఇప్పుడు 2000 రూపాయలకి ఆర్డర్ పెట్టుకున్నారు, మీ ఐడి యాక్టివేట్ చేసుకున్నారు, ఒక 3 to 5 ప్రోడక్ట్స్ మాత్రమే ఆర్డర్ పెట్టుకున్నారు, వాటిని యూజ్ చేస్తున్నారు. సో వాటి గురించి మీరు షేర్ చేసుకోండి. మీరు ఏదైతే ప్రోడక్ట్ యూజ్ చేశారో వాటి గురించే మీరు షేర్ చేసుకోండి. ఎవరైతే కస్టమర్స్ అవి కావాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళని ఒక 5 మెంబర్స్ని మీరు క్రియేట్ చేసుకున్నా, ఈచ్ మెంబర్కి 2000 రూపీస్కి మీరు ఇవ్వగలిగిన 10,000 రూపీస్ అడిషనల్గా మీరు మంత్లీ టర్న్ ఓవర్ చేయడానికి అవకాశం ఉంటుంది. దాని ద్వారా మీకు 50,000 పీవీ వస్తుంది. సో మీకు ఎంతమంది కస్టమర్స్ ఉంటే ప్రతి ఒక్కరూ కూడా, నేను సజెస్ట్ చేసేది ప్రతి ఒక్కరూ కూడా మినిమం 10 మెంబర్స్ని కస్టమర్స్ని మెయింటైన్ చేయండి. ఈచ్ మెంబర్కి పర్ మంత్ 2000 రూపీస్ ప్రొడక్ట్స్ అనేది మీరు ప్రమోట్ చేయండి. సో దాని ద్వారా మీకు పర్ మంత్ 1 lakh పీవీ జరుగుతుంది. మీరు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్షిప్స్ అన్నీ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ 4th and 5th స్టెప్స్ ఆర్ చాలా ఇంపార్టెంట్ అండి. సో మన టర్న్ ఓవర్స్ పెరగడానికి, మన టీం పెరగడానికి ఈ స్టెప్స్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వాలి. సో నెక్స్ట్ 6th వన్ వచ్చేసి రీడ్ రికమెండెడ్ బుక్స్ అండ్ వాచ్ రికమెండెడ్ వీడియోస్ డైలీ ఫర్ 30 minutes. సో మనం నాలెడ్జ్ తీసుకోవాలండి. మనం నాలెడ్జ్ తీసుకోకుండా, మన దగ్గర నాలెడ్జ్ లేకుండా మనం బయటికి వెళ్ళి వర్క్ చేస్తున్నప్పుడు మనం 100 మందికి ప్లాన్ చెప్తే 100 మంది మనకి రివర్స్లో ఇంకొక 100 ప్లాన్లు చెప్తారు. సో వాళ్ళకి ప్రాపర్గా మనం ప్లాన్ చెప్పాలి అనుకున్నప్పుడు మన దగ్గర కరెక్ట్ నాలెడ్జ్ మన దగ్గర ఉందా లేదా, ఆ నాలెడ్జ్ కోసం మనం నెట్వర్క్ మార్కెటింగ్కి ఉపయోగపడేటువంటి బుక్స్ ఉంటాయి. మీ అప్లయన్స్ ద్వారా ఎటువంటి బుక్స్ అనేది కనుక్కొని అట్లీస్ట్ నెలకు ఒక బుక్ అన్నా చదవడానికి ట్రై చేయండి. సో మనకి మీరు యాప్ ఓపెన్ చేశారంటే యాప్ మెయిన్ పేజ్లోనే సిహెచ్ అటామీ అని చెప్పేసి కొన్ని వీడియోస్ ఉన్నాయి. అందులో కంపెనీ రికమెండెడ్ వీడియోస్ లేదా అప్లైన్ యూట్యూబ్ ఛానల్స్లలో వీడియోస్ ఉన్నాయి. సో ఇటువంటి వీడియోస్ని లేదా నెట్వర్క్ మార్కెటింగ్కి సంబంధించినటువంటి వీడియోస్ని, సో కొత్త వాళ్ళని ఏ విధంగా బిజినెస్ ప్లాన్ చూడటానికి ఇన్వైట్ చేయాలి అటువంటి దానికి సంబంధించినటువంటి వీడియోస్ని, కంపెనీ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోవడం కోసం వీడియోస్, సో ఇట్లా బుక్స్ వీడియోస్ ద్వారా మనం నాలెడ్జ్ తీసుకోగలగాలి. సో దీస్ ఆర్ ద 6 core యాక్షన్స్ అండి. సో ఇక్కడ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. దీని గురించి నేను కొంచెం ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ నాలెడ్జే మీ ఎర్నింగ్స్ని మల్టిప్లై చేస్తుందండి. సో మీ దగ్గర మీరు ఎంత నాలెడ్జ్ అయితే తీసుకుంటా ఉన్నారో రెగ్యులర్గా, నాకు అన్నీ తెలుసు అని చెప్పేసి అనుకోకుండా, ఎవరైతే జూమ్ మీటింగ్స్ అటెండ్ అయ్యి బుక్స్ చదివి వీడియోస్ చూసి నాలెడ్జ్ తీసుకుంటూ ఉంటారో, మీరు తీసుకునేటువంటి నాలెడ్జ్ మీకు వచ్చే ఇన్కమ్ని మల్టిప్లై చేస్తుంది. సో దీనికోసం రీడ్ మినిమం 1 book పర్ మంత్. నెలకి ఒక బుక్ మీరు చదవండి. ఏ బుక్ చూసుకున్నా కానీ మ్యాక్సిమం 150 to 200 పేజెస్ ఉంటుంది. డైలీ ఒక 5 pages మనం ఒక బుక్ చదవగలిగితే 10 to 15 minutes పడుతుందండి. అందులో ఉన్నటువంటి ఆ మ్యాటర్ ఏదైతే ఉందో, ఆ బుక్లో మనం నేర్చుకోవడానికి ఏదైతే మనకి ఇంపార్టెంటో అనేది మీరు అండర్లైన్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మీరు దాన్ని మీ మైండ్లోకి ఎక్కించుకోవడానికి అవకాశం ఉంటుంది, మీ నాలెడ్జ్ పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. వాచ్ 1 వీడియో డైలీ. ఒక 15 minutes ఉన్నటువంటి వీడియో ఒకటి చూడండి రోజుకి. 15 minutes బుక్స్ చదవండి, 15 minutes ఒక వీడియో చూడండి. అదేవిధంగా అటెండ్ 1 జూమ్ మీటింగ్ డైలీ. 8 o'clockకి మనకు రోజు జూమ్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నాం. సో ఆ మీటింగ్ అటెండ్ అయినప్పుడు అక్కడ మనకి రోజు ఒక విషయం మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అక్కడ మాట్లాడేటువంటి ఎక్స్పీరియన్స్డ్ మెంటర్స్,
స్పీకర్స్ వాళ్ళ మాటల్లో రోజుకి ఒక విషయం మనం నేర్చుకున్నా, మీరు నేర్చుకున్న విషయాన్ని మీటింగ్ చూసేటప్పుడు ఖచ్చితంగా మీ దగ్గర ఒక బుక్ పెన్ను కానీ పెట్టుకోగలిగితే, మీరు ఏదైతే ఆ రోజు మీటింగ్లో నేర్చుకున్నారో ఆ విషయాన్ని మీరు నోట్ చేసుకుంటే, దాన్ని మళ్ళీ మీరు రిఫర్ చేసుకోగలిగితే ఖచ్చితంగా రేపు మీరు మీ టీంతో మాట్లాడేటప్పుడు ఆ నాలెడ్జ్ని మీరు ఉపయోగించుకోవచ్చు. లేదా ఒక కొత్త గెస్ట్ తోటి మీరు మాట్లాడేటప్పుడు ఆ నాలెడ్జ్ మీరు ఉపయోగించుకోవచ్చు. సో ఇట్లా నాలెడ్జ్ని పెంచుకోవడానికి ట్రై చేయండి. ఆ నాలెడ్జ్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే మీకు వచ్చేటువంటి ఎర్నింగ్స్ మల్టిప్లై అవుతాయి. సో 10 కాల్స్ టు యువర్ టీమ్, యాక్టివ్ మోర్ టీమ్ మెంబర్స్. సో రోజు మీ టీంలో ఉన్నటువంటి పర్సన్స్కి మీరు ఒక టీంని ఫామ్ చేశారు. ఫామ్ చేసి వదిలేసినంత మాత్రాన బిజినెస్ ముందుకెళ్ళదండి. ఖచ్చితంగా మన టీంలో ఉన్నటువంటి మినిమం ఒక 10 మెంబర్స్కి డైలీ, సో సపోజ్ ఇప్పుడు నా టీం 250 మెంబర్స్ ఉన్నారు. ఈరోజు ఒక 10 మందికి కాల్ చేసాం, రేపు ఇంకొక 10 మందికి. సో ఇట్లా ఈ 250 మెంబర్స్కి నేను కాల్ చేయడానికి అప్రాక్సిమేట్లీ 20-25 డేస్ పడుతుంది. సో కొంతమంది ఫోన్లు లిఫ్ట్ చేయకపోవచ్చు, కొంతమంది బిజీగా ఉండొచ్చు, కొంతమంది తిరిగి మనకే కాల్ చేయొచ్చు. సో ఇట్లా రోజుకి టీంలో ఉన్నటువంటి మినిమం 10 మెంబర్స్ తోటి మీరు మాట్లాడండి. జస్ట్ 2 మినిట్స్ మీరు ఇటువంటి రిలేషన్ అనేది మీరు మెయింటైన్ చేయగలిగితే మీ టీంలో ఎక్కువ మంది యాక్టివేట్ అవ్వడానికి, మీ టీం పెరగటానికి అవకాశం ఉంటుంది. సో 2 మినిట్స్ కాన్వర్సేషన్ విత్ యువర్ యాక్టివ్ అప్లైన్ డైలీ. సో మనం ఇందులో సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా మన నాలెడ్జ్ సరిపోదండి. మనకి ఎంతైనా ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, మనకి ఎంతైనా నాలెడ్జ్ ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా ఇక్కడ మనం సక్సెస్ అవ్వాలంటే మన అప్లైన్ నాలెడ్జ్ మనం ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి. సో మనం డౌన్ లైన్స్ దగ్గర కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందండి. సో ఆ విధంగా మీరు ఎవరైతే మీ పైన అప్లైన్ యాక్టివ్ పర్సన్ అని అనుకుంటున్నారో ఆ పర్సన్ తోటి ఒక 2 మినిట్స్ మీ అంతటా మీరు కాల్ చేసి మాట్లాడండి. సో మనం అప్లైన్ అందరికీ కాల్ చేయాలంటే చేయలేడు. సో మేబీ మనం చేసినప్పుడు అప్లైన్ ఫోన్ వెయిటింగ్ రావచ్చు. వెయిటింగ్ వచ్చినప్పుడు అతని దృష్టిలో మనం ఉన్నాము, అతని టీంలో మనం ఇంపార్టెంట్ పర్సన్ అని అనుకుంటే ఖచ్చితంగా అతని కాల్ అయిపోయిన తర్వాత మనకి కాల్ చేస్తారు. సో ఇది అప్లైను నేర్చుకోవాలి, అదేవిధంగా డౌన్ లైను నేర్చుకోవాలండి. సో ఒక 2 మినిట్స్ అనేది ఖచ్చితంగా అప్లైన్ తోటి డైలీ మాట్లాడటానికి ట్రై చేయండి. అది మీ బిజినెస్ని, మీ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేస్తుంది. సో అదేవిధంగా 5 మినిట్స్ కాన్వర్సేషన్ విత్ యువర్ మెంటర్ వీక్లీ. సో మీరు ఎవరినో ఒకరిని ఒక మెంటర్గా చూజ్ చేసుకోవచ్చు. సో మీరు ఎవరిలాగా ఉండాలనుకుంటున్నారు, సో అతను ఈ బిజినెస్లో ఉండొచ్చు లేదా ఈ బిజినెస్లో ఉండకపోవచ్చు. సపోజ్ నేను ఇప్పుడు నా మెంటర్గా రాజ్ కమల్ గారిని పెట్టుకోవచ్చు. రాజ్ కమల్ గారు నా మెంటర్ అనుకున్నప్పుడు నేను అతనితోటి ఖచ్చితంగా వీక్లీ ఒక 5 మినిట్స్ కానీ మాట్లాడగలిగితే, సార్ ఇప్పుడు నాకు ఈ మంత్ ఇంత టీం వచ్చింది, ప్లస్ నా టీంలో ఇంతమంది ఆర్డర్ పెట్టారు సార్, సో ఈ మంత్ నాకు ఇంత ఇన్కమ్ రావడానికి అవకాశం ఉంది, సో ఈ మనీని నేను ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, నా బిజినెస్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, ఇట్లా అతనితోటి నేను కాన్వర్సేషన్ చేయగలిగినప్పుడు అతను ఇచ్చేటువంటి సలహా ఏదైతే ఉందో ఆ సలహాలను నేను ఉపయోగించుకోగలిగినప్పుడు ఖచ్చితంగా నేను అతని ఎక్స్పీరియన్స్ ఉపయోగించుకొని నేను డెవలప్ అవుతున్నా కాబట్టి అతని కంటే తక్కువ టైంలో నేను డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా మీరు ఒక మెంటర్ని చూజ్ చేసుకోండి. ఆ మెంటర్ తోటి వీక్లీ లేదా 2 వీక్స్కి ఒకసారి అట్లీస్ట్ 5 మినిట్స్ మీరు మాట్లాడగలిగితే మీరు అతని కంటే తక్కువ టైంలో డెవలప్ అవ్వడానికి కావాల్సినటువంటి నాలెడ్జ్ మీకు ఇస్తాడు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్కరు కూడా ఒక మెంటర్ని చూస్ చేసుకోండి, అతనితోటి రిలేషన్ అనేది మెయింటైన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి యు ఆర్ ద ఇండిపెండెంట్ ఓనర్ ఆఫ్ యువర్ బిజినెస్. సో ఇక్కడ మీకు ఎవరు బాస్ లేరండి. మీ అప్లైన్ ఏం మీకు బాస్ కాదు, మిమ్మల్ని స్పాన్సర్ చేసిన వాళ్ళే మీకు బాస్ కాదు, కంపెనీ మీకు బాస్ కాదు.
యు ఆర్ ద ఇండిపెండెంట్ ఓనర్. మీ బిజినెస్కి మీరే ఓనర్, ఎవరు బాస్ లేరు ఇక్కడ. సో మీ బిజినెస్కి మీరే ఓనర్ అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీ టీంని మీరు హ్యాండిల్ చేసుకోవాలి. ఆ హ్యాండిల్ చేసుకోవడానికి కావాల్సినటువంటి నాలెడ్జ్ అనేది మీ దగ్గర ఉండాలి. సో ఎవరు బాస్ లేరండి ఇక్కడ, ఎవరు కూడా ఆ విధంగా ఫీల్ అవ్వద్దు. సో ఎవరు సుపీరియర్ కాదు, అందరూ ఈక్వలే. మన టీంకి మనదే బిజినెస్ ఓనర్, మన టీంకి మనమే ఓనర్, మన బిజినెస్ టర్న్ ఓవర్కి మనమే ఓనర్. సో యు ఆర్ ద ఇండిపెండెంట్ ఓనర్. నెక్స్ట్ వచ్చేసి యూ కెన్ మేక్ యువర్ ఓన్ నెట్వర్క్ ఆర్ టీమ్ విత్ యువర్ ఎక్స్పీరియన్స్, యువర్ ప్రొడక్ట్స్ యూసేజ్ నాలెడ్జ్. సో మీరు ఖచ్చితంగా మీ ఎక్స్పీరియన్స్ని, మీరు యూజ్ చేసినటువంటి ప్రొడక్ట్స్ వల్ల మీకు వచ్చినటువంటి నాలెడ్జ్ని ఉపయోగించుకున్నప్పుడు మీరు చాలా ఫాస్ట్గా ఒక నెట్వర్క్ని, ఒక టీమ్ని క్రియేట్ చేసుకోగలరు. ఆ నెట్వర్క్ అనేది మీ టీం కావచ్చు, మీ కస్టమర్స్ కావచ్చు. సో మీకు ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు, లేదా మీ టీంలో ఎంతమంది ఉన్నారు అనేది కేవలం మీ ఎక్స్పీరియన్సు, మీరు యూజ్ చేసినటువంటి ప్రొడక్ట్స్ మాత్రమే డెవలప్ చేస్తాయండి. సో ఈ ఎక్స్పీరియన్స్ రావాలి అని అంటే మనకు కొన్ని దెబ్బలు కూడా తగులుతూ ఉంటాయి. అక్కడక్కడ తగిలినప్పుడు మనం ప్రాపర్గా ఎవరినైతే ఒక మెంటర్గా లేదా ఒక అప్లైన్గా మనం ఫీల్ అవుతున్నామో అతనితో మాట్లాడగలిగినప్పుడు అతని నాలెడ్జ్ అనేది మనకి షేర్ చేస్తాడు. సో మీరు ఖచ్చితంగా ఇక్కడ ఎక్స్పీరియన్స్ అవ్వాలి, ఖచ్చితంగా ప్రొడక్ట్స్ యూజ్ చేయాలి. సో ఈ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వచ్చేసి 4 బిజినెస్ వాల్యూస్. నెవర్ 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 టాక్ నెగిటివ్ అబౌట్ యువర్ అప్లైన్, డౌన్లైన్, ప్రొడక్ట్స్ ఆర్ కంపెనీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎనీ వన్. దేర్ ఈజ్ నథింగ్ అండి. మీరు ఇక్కడ నెగిటివ్ మాట్లాడటానికి ఏమీ లేదు. సో దయచేసి ఎవరు కూడా అప్లైన్ గురించి కానీ, డౌన్లైన్ గురించి కానీ, ప్రొడక్ట్స్ గురించి కానీ, కంపెనీ గురించి కానీ ఇంకొక పర్సన్ ముందు ఎప్పుడు కూడా నెగిటివ్గా మాట్లాడొద్దు. సో మీరు మాట్లాడితే మీ బిజినెస్ని మీరే కూల్ చేసుకున్నట్లు అవుతుందండి, మీ టీంని మీరే పాడు చేసుకున్నట్టు అవుతుంది, మీ రిలేషన్ మీరే పాడు చేసుకున్నట్లు అవుతుంది. దెర్ ఈజ్ నథింగ్ అండి, నథింగ్. ఇక్కడ మాట్లాడటానికి ఏమీ లేదు అసలు. ఎవ్వరూ కూడా నెగిటివ్ని ఎక్కడా కూడా మాట్లాడొద్దు. మనం మాట్లాడే నెగిటివ్ ఫస్ట్ వినేది మన చెవులేనండి. దాని ద్వారా నాశనం అయిపోయేది, సారీ టు సే ఫ్రెండ్స్, దాని ద్వారా నాశనం అయిపోయేది మనమే. ఎక్కడ ఏ విషయంలో కూడా నెగిటివ్ అనేది మాట్లాడొద్దు. మనకి అతి దగ్గరలో ఉండేది మన చెవులేనండి. ఆ నెగిటివ్ అనేది మనకే వస్తుంది ఫస్ట్. సో బీ పాజిటివ్. నెవర్ ప్లే విత్ పీపుల్స్ ఈగో అండ్ మనీ. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టాలు ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క హ్యాబిట్స్ ఉంటాయి, రకరకాలండి. ఎవరి ఈగోను కూడా మీరు హర్ట్ చేయొద్దు. అప్లైన్తో కానీ, డౌన్లైన్తో కానీ మనీ రిలేషన్స్ అనేది అస్సలు పెట్టుకోవద్దు. స్ట్రిక్ట్లీ రూల్స్ అండి ఇవి. ఎవ్వరు కూడా ఎవరిని హర్ట్ చేయొద్దు. ఎవరన్నా ఏదన్నా చెప్పినప్పుడు ఓకే అని చెప్పేసి అనండి. ప్రతి ఒక్కరిని కూడా సాటిస్ఫై చేయండి. ప్రతి ఒక్కరికి ఈగో ఉంటుంది. చిన్న పిల్లల దగ్గర నుంచి రేపో మాపో చనిపోతారు అనుకునేటువంటి ముసలోళ్ళకు కూడా ఈగో ఉంటుంది. సో ఎవరిని కూడా హర్ట్ చేయొద్దండి. ఎవరి మనీతోటి, ఈవెన్ అప్లైన్తో కానీ, డౌన్లైన్తో కానీ మనీకి సంబంధించినటువంటి రిలేషన్స్ అనేది నెట్వర్క్ మార్కెటింగ్లో అస్సలు పనికిరావు. సార్ రాజా సార్ మ్యూట్ పెట్టుకోండి సార్. సో నెవర్ 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 ఈగో కానీ, మనీ కానీ ఎవరిని హర్ట్ చేయొద్దు. ఎవరి మనీతోటి కూడా రిలేషన్స్ అనేది పెట్టుకోవద్దు. థర్డ్ వన్ వచ్చేసి రెగ్యులర్ కమ్యూనికేషన్ విత్ అప్లైన్స్ అండ్ డౌన్లైన్స్, బ్యాలెన్స్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ టీమ్స్ అండ్ పీవీస్. సో మీరు అప్లైన్ తోటి కమ్యూనికేషన్లో ఉండాలి, డౌన్లైన్ తోటి కమ్యూనికేషన్లో ఉండాలి. మీకు లెఫ్ట్ సైడ్ వస్తున్నటువంటి టీంని, రైట్ సైడ్ వస్తున్నటువంటి టీంని
లెఫ్ట్ సైడ్ జరుగుతున్నటువంటి టర్న్ ఓవర్స్ని, రైట్ సైడ్ జరుగుతున్నటువంటి టర్న్ ఓవర్స్ని మీరు రెగ్యులర్గా చూసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. సో మీరు అప్లైన్తో టచ్లో ఉండాలి, డౌన్ లైన్తో టచ్లో ఉండాలి. లెఫ్ట్ సైడ్ టీంతో టచ్లో ఉండాలి, రైట్ సైడ్ టీమ్ తోటి టచ్లో ఉండాలి. లెఫ్ట్ సైడ్ టీంలో ఎంత బిజినెస్ జరిగిందో చూసుకోవాలి, రైట్ సైడ్ టీంలో ఎంత బిజినెస్ జరిగిందో చూసుకోవాలి. లెఫ్ట్ సైడ్ టీం ఏ విధంగా గ్రో అవుతుందో చూసుకోవాలి, రైట్ సైడ్ టీం ఏ విధంగా గ్రో అవుతుందో చూసుకోవాలి. సో వీటిని మనం బ్యాలెన్స్ చేసుకోగలిగినప్పుడు ఖచ్చితంగా మనం సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకోండి. వెన్ ఎవర్ యు ఆర్ ట్రయింగ్ సంథింగ్ న్యూ దెన్ ప్లీజ్ టాక్ విత్ యువర్ అప్లైన్. మీరు కొత్తగా ఏదన్నా చేయాలనుకుంటున్నారు, మీ అప్లైన్ తోటి ఒకసారి ఆ విషయం గురించి డిస్కస్ చేయండి. సో సపోజ్ ఇప్పుడు మీ దగ్గర ఇక్కడ 3 లక్షల పీవీ పెడితే మనకి బైనరీ ఇన్కమ్ 3,964 రూపాయలు రావడానికి అవకాశం ఉంది. సో దానికోసం 45,000 రూపాయలు 50,000 రూపాయలు అవుతాయి. సో మీ దగ్గర 50,000 రూపాయలు ఉన్నాయని చెప్పేసి ఏదో మీకు నచ్చిన ప్రొడక్ట్స్ కొనేసేసి ఇంట్లో స్టాక్ పెట్టుకుంటే దట్ ఈజ్ నాట్ కరెక్ట్ అండి. అట్లా చేయాల్సిన అవసరం కూడా లేదు. సో మీ దగ్గర ప్రాపర్గా ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉందా? సో మీరు అంత ప్రోడక్ట్ ఆర్డర్ చేసినప్పుడు వాటిని మూవ్ చేసుకునే కెపాసిటీ మీ దగ్గర ఉందా? ఇట్లా ఏదన్నా కొత్తగా మీరు చేయాలనుకున్నప్పుడు, సపోజ్ నేను ఇప్పుడు ఈరోజు టీమ్ మీటింగ్ పెడుతున్నా, ఈ టీమ్ మీటింగ్ గురించి నేను నా అప్లైన్ తోటి నేను డిస్కస్ చేశాను. సార్ ఇట్లా మీటింగ్ పెడదాం అనుకుంటున్నాం మన టీం వరకు, ఆల్మోస్ట్ 1 మంత్ అయింది సార్, మన టీము బాగా గ్రో అయింది, చాలామంది వచ్చున్నారు, సో వీళ్ళని మనం కాపాడుకోవాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ నాకు ఉంది సార్, నేను టీమ్ మీటింగ్ పెడతానని చెప్పేసి అన్నా. గో హెడ్ అన్నారు. సో ఇట్లా మనం అప్లైన్ తోటి ఖచ్చితంగా డిస్కస్ చేయాలండి. ఏదైతే మనం కొత్తగా ఒక విషయం చేయాలనుకుంటున్నామో అది మనం అప్లైన్ తోటి డిస్కస్ చేస్తే దానికి సంబంధించి అతనికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్సు, అతనికి ఉన్నటువంటి నాలెడ్జ్ ద్వారా మనకి గైడ్ చేయటం జరుగుతుంది. మనము ప్రాపర్ వేలో ముందుకెళ్ళటానికి అవకాశం ఉంటుంది. సో ఎందుకు అని అంటే మన అప్లైన్ మనకంటే ఓల్డ్ ఈ సిస్టంలో. అది 1 రోజు కావచ్చు, 10 రోజులు కావచ్చు, 1 మంత్ కావచ్చు, ఖచ్చితంగా మనకంటే ముందే ఈ బిజినెస్లో ఉన్నాడు, ఈ సిస్టంలో ఉన్నాడు. సో అతనికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ని మనం ఇక్కడ యూజ్ చేసుకుంటేనే మనం ముందుకెళ్తాం. అంతేగాని మనకి నచ్చింది ఏదో మన ఇష్టం వచ్చినట్లుగా చేసుకుంటే దట్ ఈజ్ నాట్ కరెక్ట్. ఖచ్చితంగా రేపు మనం లాస్ పోవాల్సి ఉంటుంది. సో ప్రాపర్ సిస్టమ్ని ఫాలో అవ్వండి, ప్రాపర్ అప్లైన్ని సెలెక్ట్ చేసుకోండి, ప్రాపర్ మెంటర్ని సెలెక్ట్ చేసుకోండి. వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ని మనం యూజ్ చేసుకోగలిగితే మనం ఈజీగా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. సో అతని ఎక్స్పీరియన్స్ని మనం యూజ్ చేసుకోవాలి. దాని ద్వారా ఏమవుతుంది అనుకుంటే మనకి టైము సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది. వాళ్ళు ఏదైతే పొరపాట్లు చేస్తున్నారో అవి మనం చేయకుండా ఉండటానికి మనకు గైడ్ చేస్తారు. దాని ద్వారా మన టైం సేవ్ చేసుకోవచ్చు, మనం ఎక్కువ మనీ ఎర్న్ చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా మీరు ఏదన్నా కొత్తగా చేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా అప్లైన్ తోటి డిస్కస్ చేసే చేయండి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. దీస్ ఆర్ ద గిగాంటిక్ సక్సెస్ స్టెప్స్ అండి 864. ప్రతి ఒక్కరూ కూడా వీటిని ఫాలో అవ్వండి. సో మీకు దీన్ని నేను యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తాను. ఆల్రెడీ ఈ వీడియోస్ మనకి ఇంగ్లీష్ అండ్ హిందీలో మన సిహెచ్ అటామీ ఛానల్లో ఉన్నాయి, మన కంపెనీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. మీరు దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోగలిగితే వీటిని మీరు అక్కడి నుంచి కూడా ఇంగ్లీష్లో అండ్ హిందీలో నేర్చుకోవడానికి అవకాశం ఉంది. సో నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసి వాసు పమిడి అని ఉంటుందండి. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ టీంకి మీరు ఆ వీడియోస్ని ఫార్వర్డ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.